జై శ్రీరామ్. ఓం శాంతి. కార్మిక కర్షక భారతి మీ వీరమణి రవీందర్రావు. ఏదైతేనేమి కొంతమంది చాలామంది ఈ మధ్యకాలంలో వాతావరణ కాలుష్య నివారణ కోసం అనేక పద్ధతుల్లో పాటుపడుతున్నటువంటి సన్నివేశం కార్మిక కర్షక భారతి నల్గొండ జిల్లా మరుగుడంలో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను చిత్రీకరించబడింది. మనం కూడా ఈ వాతావరణ కాలుష్య నివారణకి పాటుపడదామని మీకు విజ్ఞప్తి చేస్తూ, భగవత్ స్వరూపుడైనటువంటి మానవుడు చనిపోయాక దహన సంస్కారాలు అందరం చేస్తాం, కానీ ఈ యొక్క దహన సంస్కారాలు ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకతను పూర్తి వీడియో చూడండి. మనం కూడా ఈ యొక్క వాతావరణ కాలుష్య నివారణకి పాటుపడదాం, గోవులను కాపాడదాం, గోమాతను పూజిస్తాం. గోవుల ద్వారా వచ్చేటువంటి అనేక ఔషధాలతో మనము ఈ వాతావరణ కాలుష్య నివారణకి పాటుపడటం కోసం గోమాతను రక్షిస్తాం. ఏదైతే మనకు కనబడుతుందో ఈ స్థితి పేర్చారు ఈ దహన సంస్కారాల కోసం, కానీ అందరూ కర్రలతో పేర్చి కర్రలతో కాల్చడం చూస్తాం. కానీ ఇక్కడ ఆవు పేడతో తయారు చేసినటువంటి కర్రల రూపంలో వాటిని తయారు చేసి పూర్తిగా వాతావరణ కాలుష్య నివారణ కోసం ఆవు పేడతో తయారు చేసినటువంటి కర్రలు, కర్పూరము, ప్లాస్టిక్ చెత్త ఇటువంటి వేయకుండా పూర్తిగా ఆవు నెయ్యితో కాలుస్తూ ఈ యొక్క దహన సంస్కారాలు చేస్తున్నటువంటి సన్నివేశాన్ని మీకు చిత్రీకరిస్తున్నాను. ఏది ఏమైనా రాబో రోజుల్లో చెట్లను పెంచడం మనం అతి కష్టంగా ఉంది. చెట్లను రక్షించాల్సిన అవసరం ఉంది. చెట్లను కొట్టకుండా ఆవు పేడతో శాస్త్రీయ పద్ధతిలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నల్గొండ జిల్లా మరుగుడంలో జరిగినటువంటి యొక్క సన్నివేశాన్ని చూసి ఆధారంగా మనమందరం కూడా ఈ యొక్క ఆవు పేడను చేసేటువంటి అనేక రకాలైన వస్తువులు వాడుతూ ఆవులను రక్షిస్తాం, గోమాతను రక్షిస్తాం అనేటువంటి నినాదంతో మనం యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క సన్నివేశాన్ని మనందరం చూసేసి మనం కూడా ఈ యొక్క గోమాతను రక్షించేసి ఆవు పేడ ద్వారా చేసేటువంటి అనేక ఔషధాలను తయారు చేసి మనం ఉపయోగించుకోవాలని కార్మిక కర్షక భారతి మీకు విజ్ఞప్తి చేస్తుంది. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి వారిని మనం కదిలిస్తే మేము ఈ ఆవు పేడతో అనేక వస్తువులు తయారు చేస్తున్నాం, ఆన్లైన్లో కూడా సప్లై చేస్తున్నాము. ఈ రోజుల్లో ఆవు పేడతో చేసేటువంటి ఈ యొక్క సన్నివేశాన్ని మీకు కార్మిక కర్షక భారతి అందిస్తుంది. జై జవాన్, జై కిసాన్, జై భారత్. ఓం